వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం ఇలా సెలవిస్తుంది. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క వాక్యము దేవుడు మన యొద్ద ఎదురు చూసేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తుందండి. ప్రియులారా, ఈ యొక్క మాట సౌలు అనేటువంటి రాజుతో సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట అండి. సౌలు మనకందరికి బాగా తెలుసు, ఆయన ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. ఆయన తన చూపుకు తక్కువైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ను ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు సౌలు రాజుకి ఇచ్చాడు. కానీ సౌలు యొద్ద దేవుడు ఎదురు చూసినటువంటి ఒక్క విషయం ఏంటంటే, అతడు నాకు లోబడాలి అనేటువంటి దాన్ని మాత్రం ఎదురు చూశాడండి. కానీ సౌలు రాజు తన జీవితంలో చాలా విషయాల్లో దేవునికి లోబడని వ్యక్తిగా, దేవునికి వ్యతిరేకమైన కొన్ని కార్యాలు చేసేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు సౌలును రాజుగా ఏర్పరిచిన దాని గురించి ఎక్కువగా ఆయన బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడని ఆ వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా మనము సౌలు రాజు వలె దేవుని మనం దుఃఖపరిచేవారుగా ఉంటున్నాము. అయ్యా, నాకు ఆశీర్వాదాలు కావాలి, నన్ను దీవించని చెప్పి మనం ప్రార్థిస్తున్నాము. కానీ దీవెనలు పొందుకున్న తర్వాత ఆ దీవెనలు ఇచ్చినటువంటి దేవుడికి మనం లోబడుతున్నామా, ఆయన సంతోషపెడుతున్నామా, లేకుంటే ఆయన దుఃఖపరుస్తున్నామా అనేటువంటి దాన్ని మనం ఆలోచిద్దామండి. సౌలు దేవుడు దుఃఖపరిచాడు కాబట్టి ప్రియులారా, తన రాజ్యాన్ని ఆయన కోల్పోయాడు. రాజుగా ఉండకుండా ఆయన త్రోసివేయబడ్డాడు, అపవిత్రాత్మ ద్వారా పీడించబడ్డాడు, చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రియులారా, మనము జీవితంలో దేవునికి లోబడదుముగాక. లోబడినప్పుడు ప్రియులారా, ఎక్కువగా దేవుడు నన్ను ఆయన దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడికి లోబడ్డాడు కాబట్టి ఆయన ఎక్కువగా దీవించబడ్డాడు. మనం కూడా మన జీవితంలో పూర్తిగా దేవునికి లోబడదాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, బలులు అర్పించుట కంటే తండ్రి ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల్లో క్రొవ్వు అర్పించుట కంటే ఈ మాట వినుట శ్రేష్టమనే మాట ప్రకారం తండ్రి మా జీవితంలో నీకు లోబడేటువంటి వారిగా మాకు తండ్రి స్తోత్రం, మాకు మంచి ఒక హృదయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వరకు తోడయ్యుండి వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.